విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాల దారి మళ్లింపు, సర్వీస్ రోడ్డు నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి. విద్యుత్ లైన్ల సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతులు రాగానే డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తారు. బైపాస్ అందుబాటులోకి వస్తే గంట సమయం ఆదా అవుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది. సంక్రాంతికి అందుబాటులోకి రానున్న విజయవాడ వెస్ట్ బైపాస్పై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. పశ్చిమ బైపాస్ను అందుబాటులో తెచ్చేందుకు అధికారులు అయితే మాత్రం పనులను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ లైన్ల ఏర్పాట్ల కోసం కూడా అధికారులు పెద్ద ఎత్తున అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి దసరా ఉత్సవాలు కావచ్చు, గతంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల దృష్ట్యా మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నామో పశ్చిమ బైపాస్, ఈ బైపాస్ను కూడా వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ బైపాస్ను వినియోగించుకుంటే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గే పరిస్థితి అయితే ఉంది. అందుకని గుంటూరు నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళకి సమస్య తొలగేందుకు, అంటే విజయవాడ నగరంలోకి రాకుండా ఉండేందుకు ఏదైతే బైపాస్ ఉందో దీన్ని త్వరితగతిన అయితే పూర్తి చేసేందుకు అయితే అధికారులు అయితే పనులను వేగవంతం చేశారు. అనుమతులన్నీ వచ్చేస్తే పూర్తి స్థాయిలో డిసెంబర్ కల్లా ఏదైతే వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది అందుబాటులోకి వచ్చేస్తుంది. వైకేటీవీ స్టోరీలో ఈరోజు వెస్ట్ బైపాస్ గురించి ప్రత్యేక కథనం మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న విజయవాడ పశ్చిమ బైపాస్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ బైపాస్ ను పెద్ద పండుగ సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పటి నుంచి ప్రయాణం సాఫీగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. హైటెన్షన్ టవర్ల మార్పిడిపై వారం రోజుల్లో స్పష్టత రానుంది. మరోవైపు ప్యాకేజీ ల్యాండింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్యాకేజీ తిరి పనుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే విజయవాడ పశ్చిమ బైపాస్ లో ప్రయాణం మరింత సులభం అవుతుంది. ప్రస్తుతం నేను వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాను. మనం చూడొచ్చు విజువల్లో ఏదైతే వెస్ట్ బైపాస్ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని అనుసంధానం చేయాల్సిన పాయింట్లు ఉన్నాయని ఇందాక చెప్పాను. అదే ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే కొత్తూరు తాడేపల్లికి అటు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం. మనం కరెక్ట్గా ఆ కోడల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అనుసంధానం చేయాల్సిన ఏదైతే ఆ ప్లేస్ ఉందో మనం అక్కడే ఉన్నాం. ఇక్కడే పనులు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. నిర్మాణ పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైతే డిసెంబర్ నెల చివరి కల్లా వీటిని పూర్తి చేసి సంక్రాంతి కల్లా ఈ వెస్ట్ బైపాస్ను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అయితే మాత్రం పనులు అయితే ప్రస్తుతం మొదలుపెట్టారు. ఎక్కడైతే ఈ అనుసంధానం చేయాల్సిన పాయింట్లు ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపు 3 నెలలు సమయం పట్టే పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఇప్పటికే పిల్లర్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా పైన ఏదైతే మనం పైన చూడొచ్చు విజువల్స్లో అక్కడంతా కూడా రెడీగా ఉంది. దానికి అనుసంధానం చేయాలి. అనుసంధానం చేసిన తర్వాత వెస్ట్ బైపాస్ అయితే మనకి అందుబాటులోకి వస్తుంది. ఈ దిశగానే పలు ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం వెస్ట్ బైపాస్ సంబంధించి మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దారి మళ్లింపులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవి పూర్తయిన వెంటనే దాన్ని వెస్ట్ బైపాస్ని అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. విజయవాడ దగ్గర నేషనల్ హైవే 16 పై కాజా దగ్గర పశ్చిమ బైపాస్ ల్యాండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు దారిని మళ్లిస్తున్నారు. దీనివల్ల వాహనాలు నేరుగా అనుసంధాన ప్రాంతానికి రాకుండా సర్వీస్ రోడ్డు మీదుగా వెళతాయి. ఈ పనుల వల్ల ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలను సర్వీస్ రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. అవి 100 మీటర్ల దూరం తర్వాత హైవే ఎక్కుతాయి. గుంటూరు నుండి విజయవాడ వెళ్లే వాహనాలను కూడా ఇలాగే మళ్లిస్తారు. అనుసంధానం చేస్తున్న ప్రాంతాలలో సర్వీస్ రోడ్లను వేరు చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా 230 మీటర్ల మేర రక్షణ గోడను నిర్మిస్తున్నారు. బైపాస్ నుండి వచ్చే వాహనాలు నేరుగా నేషనల్ హైవే 16 మీదకు వెళుతాయి. నేషనల్ 16 హైవే ఏదైతే ఉందో అంటే వెస్ట్ బైపాస్ హైవే, దాని మీద మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. ఏదైతే కాజా దగ్గర మొదలైనటువంటి ఈ పశ్చిమ బైపాస్ ల్యాండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. అదే కాకుండా దీనివల్ల వాహనాలు నేరుగా అనుసంధాన ప్రాంతానికి రాకుండా సర్వీస్ రోడ్డు మీదకి వెళ్తాయి. ఈ పనుల వల్ల ఏదైతే 3 నెలలు సమయం పడుతుంది, దాదాపు 3 నెలల్లో ఇది మొత్తం పనులు పూర్తయిపోతాయి. ఈ వాహనాలు సర్వీస్ రోడ్డు నుంచి కూడా మళ్లించే ఏదైతే ప్రయత్నం అయితే మాత్రం అధికారులు అయితే చేస్తున్నారు. అదే కాకుండా కొండవీటి వాగు దగ్గర నీటిని తరలించడానికి కూడా 50 మీటర్ల మేర నేషనల్ హైవేని కూడా తవ్వేశారు. 2 వారాల్లో ఆ హైవేని కూడా పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యలు అయితే పూర్తి స్థాయిలో ఈ వెస్ట్ బైపాస్ ద్వారా తీరబోతున్నాయి విజయవాడకి. అంతేకాకుండా విద్యుత్ లైన్ల వివాదం దాదాపు పరిష్కారానికి వచ్చేసేసింది. ఏదైతే NHAI
ల్యాండ్కో ట్రాన్స్మిషన్కి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంది. మనకి సుమారు 1 గంట వ్యవధిలోనే దాదాపు చేరుకునే పరిస్థితులు, అంటే గుంటూరు నుంచి గన్నవరంకి చేరుకునేటట్టు, అంటే సమయం ఆదా అయ్యేటట్టుగా మాత్రం అధికారులు అయితే కృషి చేస్తున్నారు. అతి త్వరలో అయితే మాత్రం వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వచ్చేస్తుంది. బైపాస్ నుంచి విజయవాడ వెళ్లేవారు యూటర్న్ తిరిగేందుకు వీలుగా రోడ్డు వేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా చూసేందుకు మరో 2 వరుసల రోడ్డును కూడా వేస్తారు. కొండవీటి వాగు దగ్గర నీటిని తరలించడానికి 50 మీటర్ల మేర నేషనల్ హైవేను తవ్వేశారు. 2 వారాల్లో ఆ హైవేను మళ్లీ నిర్మించే పనులు పూర్తి చేశారు. 2 వారాల్లో ఆ రోడ్డును తిరిగి నిర్మిస్తారన్నమాట. ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. 3 నెలల క్రితం ప్రధాని మోదీ పర్యటన సమయంలో నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత 7 నెలలుగా ఉన్న విద్యుత్ లైన్ల వివాదం దాదాపుగా పరిష్కారానికి వచ్చింది. ల్యాండ్కో ట్రాన్స్మిషన్ టవర్ లైన్ల అలైన్మెంట్ మార్పు ప్రతిపాదనను నేషనల్ హైవే ఉపసంహరించుకుంది. పాత అలైన్మెంట్లోనే టవర్ల ఎత్తు పెంచి రోడ్డు నిర్మాణం చేయడానికి అనుమతులు కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదనలు పంపారు. వారం రోజుల్లో అనుమతులు రానున్నాయి. అనుమతులు రాగానే డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తారు. శ్రీ ప్యాకేజీ 1లో గుండుగోలను కలపర్రు, ప్యాకేజీ 2లో కలపర్రు చిన్న అవుటుపల్లి పనులు ఇప్పటికే పూర్తి చేశారు. ప్యాకేజీ 3లో చిన్న అవుటుపల్లి గొల్లపూడి, ప్యాకేజీ 4లో గొల్లపూడి కాజా వరకు జరగాల్సిన పనులకు లైన్ క్లియర్ అయింది. ల్యాండ్కో ట్రాన్స్మిషన్ల ఏర్పాటు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా NHAI ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణం సంబంధించి, అంటే ఇప్పుడు వెస్ట్ బైపాస్ మనం ఉన్నాం, వెస్ట్ బైపాస్కి సంబంధించిన రోడ్డు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ చివరి నాటికి పనులు అయితే పూర్తి చేస్తారు. అదేవిధంగా మనం మిగతా విజువల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోడ్లు కొన్ని నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంతా కూడా మళ్లింపు కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రస్తుతం. ఏదైతే ప్యాకేజ్ 1 గుండుగోలను, అదేవిధంగా ప్యాకేజ్ 2 వచ్చేటప్పటికి మనకి కలపర్రు, అదేవిధంగా ప్యాకేజ్ 3 వచ్చేటప్పటికి చిన్నవుటపల్లి గొల్లపూడి, అదేవిధంగా ప్యాకేజ్ 4 గొల్లపూడి కాజా. ఇక్కడ వరకు జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి లైన్ క్లియర్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ బైపాస్ మాత్రం అందుబాటులోకి వస్తే చాలామందికి యూటిలైజేషన్కి సంబంధించి చాలా ఉపయోగాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అంటే ఒక జర్నీకి వచ్చేటప్పటికి 1 గంట సమయం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆదా అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఏదైతే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఇటువంటి ప్రాంతాల్లో పనులు పూర్తి కాని పరిస్థితి వలన కొంత నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు, డైవర్షన్ పాయింట్లని ఇట్లా ఏర్పాటు చేశారు, అంటే మళ్లింపు డైవర్షన్, అట్లా వాటిని నిలిపివేసి ఉంచిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం డిసెంబర్ ఎండింగ్ కల్లా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. కెమెరా పర్సన్ ఆదిల్తో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ నుంచి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.